హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇప్పటి వరకు నా వీడియోస్ లో చాలా మంది అయితే చూసారు కదా. ఏ వీడియో నచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలానే ఇప్పటి వరకు నా వీడియోస్ అన్ని చూసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలా మందికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ముత్తూట్ యొక్క స్కీమ్ ఆల్రెడీ చెప్పాను కదా, 9 monthsది. అలా కాకుండా ఈరోజు అప్పటికప్పుడు తీసుకుంటే జిఎస్టీ ఎలా పడుతుందో అదంతా ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అదేవిధంగా ఆ స్కీమ్ ద్వారా మనకి ఏమైనా ప్రాఫిట్ ఉందా లేదా అనేది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పర్సనల్గా అయితే ముత్తూట్ ద్వారా అప్పటికప్పుడు తీసుకున్న స్కీమ్ అయితే నాకు అంతగా అయితే యూజ్ ఏమీ లేదనిపించిందండి. ఎందుకంటే మన 1 గ్రామ్ 2 గ్రామ్స్ అంటే మన కొన్ని ఆఫర్స్ ఉండేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ మీద ఎస్బీఐలో అయితే మనకి 1000 రూపీస్ ఇలాగా లెస్ అవుతుంది కదా. సో ఆన్లైన్లో కొనుక్కోవడం మంచిదా అని చాలా మంది అడిగారు కూడా. నేను నా ముందు వీడియోస్లో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆన్లైన్లో అయితే కొనుక్కోవచ్చండి, దానివల్ల ఏం ఫేక్ అనేది ఉండదు. కానీ ఎప్పుడైనా ఆన్లైన్లో పర్చేస్ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో అయితే తీసుకోండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో ఈరోజు వీడియోలో మీకు అప్పుడు తీసుకున్న స్కీమ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముత్తూట్లో తీసుకున్న కాయిన్ అయితే ఇదండి. ఇది 2 grams కాయిన్. దీని మీద అయితే ఆల్రెడీ కస్టమర్ ఐడి అవన్నీ అయితే ప్రింట్ చేసి ఇచ్చారు. వాయిస్ అయితే బంగురుగా వస్తుంది కదా, ఆల్రెడీ గొంతు అయితే పట్టేసిందండి. కానీ వీడియోస్ చేయట్లేదని అయితే చేస్తున్నాను. ఇక్కడ కస్టమర్ నేమ్, ఆర్డర్ నెంబరు, ప్రోడక్ట్ కాయిన్ అని ఇచ్చారు. బ్రాంచ్ కోడ్ ఇచ్చారండి. ఇది రణస్థలం, శ్రీకాకుళం డిస్టిక్, స్టేట్ ఆంధ్రప్రదేశ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నవంబర్ 2025, వెయిట్ వచ్చేసి 2 grams అండి. సో ఇది వచ్చిన కాయిన్. యాక్చువల్గా కాయిన్ అయితే ఇలానే ఇచ్చేసారండి. దీనికి ఎటువంటి బాక్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. సో ఇక్కడ కూడా ఎస్ఏ సర్టిఫికేట్ అని 999 ఫిట్నెస్, నెట్ వెయిట్ 2 grams అని ఇచ్చారండి. సో ఇది కాయిన్. నేను కూడా ముత్తూట్ కాయిన్స్ ఆర్డర్ చేశాను కదా, అవైతే ఒక్కొక్క గ్రామ్ అండి. ఇది 2 grams. ఇదైతే మనీ ఇచ్చేసే తీసేసుకున్నారు వెంటనే. సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఎలా పడాయో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో వాళ్ళైతే 28 October 2025 తీసుకున్నారండి. కానీ డేట్ వచ్చేసి 27th. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ వెళ్ళి తీసుకున్నారు. ఆ మార్నింగ్ వెళ్ళడం వల్ల 10 o'clock అయితే రేటు మారిపోతుంది కదా, వాళ్ళు ముందే వెళ్ళేసి పే చేసుకున్నారండి. సో 27th October కాస్ట్ వచ్చేసి 12,448 రూపీస్. 28th October కాస్ట్ వచ్చేసి 12,246 రూపీస్ అండి. ఇది 24 carats గోల్డ్ కాయిన్ అండి. మనకి ముత్తూట్లో అయితే ఈఎంఐ ద్వారా 22 carats గోల్డ్ ఆర్నమెంట్స్ కూడా అవైలబిలిటీగా ఉందండి. ఒకసారి మీరు ముత్తూట్ బ్రాంచ్కి అయితే విజిట్ చేయండి మీ దగ్గరలో ఉంటే. సో వాళ్ళు వచ్చేసి 2 grams-కి 12,448 into 2 వేసుకుంటే 24,896 రూపీస్ అండి. మనకి ముత్తూట్లో 3% జిఎస్టీ వేస్తారు కదా, ఎక్కడైనా 3% జిఎస్టీ ఉంటుంది. అలాగే మేకింగ్ ఛార్జెస్ వచ్చేసి 2.08 డయింగ్ ఛార్జెస్ అండి. ఇవి 2.08% అయితే డయింగ్ ఛార్జెస్ వేశారు. మీకు డౌట్ రావచ్చు, 24 carats ప్యూర్ కదా, ఎందుకు డయింగ్ ఛార్జెస్ వేస్తారని. మనకి ఇలా కాయిన్ చేసినందుకు అది మేకింగ్ ఛార్జెస్ కింద పడుతుందండి. మనము ఇలా బార్ తీసుకుంటే మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ డయింగ్ ఛార్జెస్ కానీ ఉండవు. కానీ ఇటువంటి షోరూమ్స్లో అయితే డయింగ్ ఛార్జెస్ 2 to 4% అయితే ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది. సో మనం బార్ నుంచి ఇది కట్ చేసి ఇలా మోడల్గా చేస్తారు కాబట్టి మనకి డయింగ్ ఛార్జెస్ అయితే వేస్తారండి. సో దీని పక్కన బిల్ యాడ్ చేస్తాను చూడండి. వాళ్ళు పే చేసింది వచ్చేసి 26,177 రూపీస్. యాక్చువల్గా 2 grams అన్నా కదా, 12,448 into 2 చేస్తే 28,896. దానికి 3% జిఎస్టీ అంటే 746 ప్లస్ 746 ప్లస్ 2.08% మేకింగ్ ఛార్జెస్ 517 రూపీస్. టోటల్ వచ్చేసి 24,896 into 3% GST into 2.08%, సారీ, ప్లస్
సో ఇలా కౌంట్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ వచ్చేసి 26,177 రూపీస్ అండి. సో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ముత్తూట్లో అయితే మనకి ఈ విధంగా ఇస్తారు వెంటనే అమౌంట్ పే చేస్తే. ఇంతకుముందు ముత్తూట్ స్వర్ణవర్ష స్కీమ్ గురించి కూడా ముందు వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి, అది కూడా ఒకసారి చూడండి. ఇది కూడా స్వర్ణవర్ష స్కీమ్. ఆ వీడియోలో నేను 9 monthsకి ఎలా ఉంటుందో చూపించాను. ఈఎంఐ అవన్నీ పర్సంటేజ్ అయితే నాకు తెలియదండి, కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గానే. ఇది వచ్చేసి ఈఎంఐ ఏం కాదు కాబట్టి మేకింగ్ ఛార్జెస్ 2.08% అయితే వేశారండి. సో నాకైతే మనం బయట షోరూంలో కొనుక్కున్న అలానే ఉంటుంది, ఇక్కడ కూడా అలానే అనిపిస్తుందండి. కానీ నేను ఇదే కాయిన్ ఒకవేళ ఆన్లైన్లో కొనుక్కుంటే నేను ప్రతిసారి తగ్గించే కొనుక్కున్నాను కదండి, మీకు బిల్లు కూడా చూపిస్తాను చూడండి. నేను ఆన్లైన్లో కొనుక్కున్నది సో నేను ఆన్లైన్లో కొనుక్కునేటప్పుడు 11,932 రూపీస్ అండి. అందులో డిస్కౌంట్ స్వర్ణవర్ష అనుకుంటా 245 రూపీస్ డిస్కౌంట్. సో మొత్తం టోటల్ కలిపితే 11,686 అండి. ట్యాక్స్ ఇక్కడ వాళ్ళు ఇస్తారు కానీ మనం పే చేయ అవసరం లేదండి. ఇక్కడ టోటల్ వచ్చింది కదా 12,060 రూపీస్, 12,066 రూపీస్ అని వచ్చింది కదా. సో నాకు వచ్చేసి నేను క్రెడిట్ కార్డు ద్వారా కొనుక్కున్నాను కాబట్టి 1000 రూపీస్ లెస్ చేస్తే 11,066 రూపీస్ అండి. కానీ యాక్చువల్గా ఆ రోజు అమౌంట్ వచ్చేసి, సో ముందు వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, సెప్టెంబర్ మంత్లో తీసుకున్నాను. సెప్టెంబర్ 19th నుండి మీరు అమౌంట్ కూడా చూసుకోవచ్చు, 11,133 రూపీస్. అదే మన స్టోర్లో తీసుకున్నా ఇలా ముత్తూట్లో తీసుకున్నా మనకి విఏ జిఎస్టీ 2 పడతాయి కదా. అదే నేను ఇలా తీసుకోవడం వల్ల 11,133 రూపీస్ నుంచి కూడా నేను 11,066 రూపీస్ అయితే పే చేసి 67 రూపీస్ అయితే తక్కువగానే తీసుకున్నానండి. నాకు ఆన్లైన్లో కనుక జిఎస్టీ అండ్ విఏ అయితే ఛార్జెస్ అయితే పడలేదు. ఇగోండి 12,066 రూపీస్ ఉన్నాయి కదా, ఇందులో నేను క్రెడిట్ కార్డు ద్వారా యూజ్ చేయడం వల్ల 11,066 రూపీస్కి అయితే తీసుకున్నాను. సో అందుకే నేను ఎప్పుడు ఒక్కొక్క గ్రామ్ కాయిన్ తీసుకుంటానండి, ఎందుకంటే ఒక క్రెడిట్ కార్డుకే యూజ్ అవుతుంది ఒక కాయిన్. ప్రీపెయిడ్గా అయితే 500 తగ్గుతుంది. అలా చూసుకున్నా మనం ఎక్కువగానే పే చేస్తాం కానీ స్టోర్లో కొన్నంత ఎక్కువ అయితే పే చేయమండి. సో ఆఫర్స్ ఉండేటప్పుడు ఖచ్చితంగా మీరు ఎజియోలో తీసుకోవడమే బెస్ట్. నేను ఈ వీడియో షూట్ చేస్తుంది నవంబర్లోనండి. సో నవంబర్లో కూడా నా దగ్గర కొంచెం మనీ ఉండడం వల్ల నేను కాయిన్ అయితే ఆర్డర్ చేశాను. నాకు దగ్గరగా భీమా కాయిన్ అయితే ఆర్డర్ చేశానండి, 150 రూపీస్ అయితే తగ్గింది. నెక్స్ట్ వీడియోలో ఎలా ఆర్డర్ చేశాను అది కూడా మీకు చూపిస్తానండి. సో ఎవరికైనా ఇలా కొనుక్కోవాలనుకుంటే మీరు ఈఎంఐ ద్వారా కూడా కట్టుకోవచ్చండి. గోల్డ్ కాయిన్ కొనుక్కోవాలనుకుంటే ఒకసారి ముత్తూట్ వాళ్ళకి విజిట్ చేసి చూడండి, ఎందుకంటే మనకి ఈఎంఐ ద్వారా అయితే ఫిక్స్ అయిపోయి రేట్ ఉంటుందండి. అంటే ఈ రోజు రేటుకే వాళ్ళు జిఎస్టీ కలిపేస్తారు. అదేవిధంగా ఈఎంఐ పర్సంటేజ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఫిక్స్ చేసి అయితే కలిపేసి ఇస్తారండి. మన 9 months అనుకుంటే 9 months తర్వాత గోల్డ్ రేట్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా మనకి అనవసరం అండి. ఈ రోజు ఏ రేట్ ఫిక్స్ చేశారో అదే రేట్ ద్వారా అయితే ఇస్తారు. ఒకసారి ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి ముత్తూట్కి అయితే విజిట్ చేయండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత యూజ్ అయ్యిందని అనుకుంటున్నాను. నా వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేయండి, నాకు చాలా హెల్త్ ఇష్యూ వల్ల గొంతు ప్రాబ్లం వచ్చేసింది. అంటే ప్రెజెంట్ సీజన్ మారింది కదా, కఫ్ కోల్డ్ ద్వారా గొంతు అయితే పట్టేసిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అలాగే యూస్ఫుల్గా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి. నాకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఎటువంటి వీడియోస్ చేయాలనేది కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.